గోదావరి తీరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ పచ్చని చేలు, కొబ్బరి తోటల మధ్య ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఊరు చివర ఒక పాత పెంకుటిల్లు. అందులో రంగమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తూ ఉండేది. రంగమ్మకు ఆస్తిపాస్తులేమీ లేవు. ఉన్నదల్లా ఒక మేక, ఒక చిన్న పాక మాత్రమే. ఆమె స్వభావం ఎంతో మృదువైనది. ఎవరైనా ఆకలి అని వస్తే తన దగ్గర ఉన్నంతలో ఏదో ఒకటి పెట్టి పంపేది. తెల్లవారుజామున 4 గంటలు కోడి కూస్తోంది. రంగమ్మ తన పాత పెంకుటింటి ముంగిటిపేడ నీళ్లతో కల్లాపి చల్లుతోంది. హబ్బా, ఈరోజు ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఆ సూర్యభగవానుడు కూడా ఈరోజు ఎంతో చల్లగా ఉదయించాడు. నా పొయ్యి తల్లికి ఈరోజు మంచి ముగ్గు వేసి పూజ చేయాలి. అప్పుడే మల్లిక పరుగెత్తుకుంటూ వస్తుంది. అమ్మమ్మా, అమ్మమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నావా? మన మేకపిల్ల గట్టు తెంచుకుని చింతతోట వైపు పారిపోయింది. నేను చూశాను, అది ఆ వాగువైపు వెళ్తోంది. అయ్యో, నా బంగారు తల్లి! ఆ మేకపిల్ల నా ప్రాణం కదా. ఈ ముసలి ప్రాణం అంత దూరం పరిగెత్తలేదు. మల్లికమ్మ, నువ్వెళ్ళి దాన్ని పట్టుకోగలవా? నువ్వు చింతించకమ్మమ్మా, నేనిప్పుడే వెళ్ళి ఆ చుక్కను వెనక్కి తోలుకొస్తాను. కాని ఒక షరతు. నేను వచ్చేసరికి నాకు ఆ మట్టి పొయ్యి మీద వండిన వేడివేడి రాగి సంగటి, పప్పుచారు చేసిపెడతావా? ఆ పొయ్యి మీద వండితే ఆ రుచే వేరు. అలాగే తల్లి, నువ్వెళ్ళి మేకపిల్లను తీసుకురా. నేను పొయ్యి వెలిగించి అన్నీ సిద్ధం చేస్తాను. గంట తర్వాత మల్లిక తన మేకపిల్లను పట్టుకుని వస్తుంది. రంగమ్మ అప్పటికే పొయ్యి మీద ఎసరుపెట్టింది. అబ్బా, ఈ మేకపిల్లకు పొగరు ఎక్కువైపోయిందమ్మమ్మా. అసలు మాట వినడం లేదు. అడవిలో పచ్చగడ్డి కనిపిస్తే చాలు నా చేతిని లాగేస్తోంది. ఇదిగో అమ్మమ్మా, నీ మేకపిల్ల వచ్చేసింది. ఇప్పుడు నా సంగతి ఏంటి? ఆకలి దహించేస్తోంది. రా తల్లి, ఇప్పుడే ఎసరు కాగింది. రాగిపిండి వేస్తున్నాను చూడు. ఈ మట్టి పొయ్యిలో వండితే ఆ రాగి సంగటి కమ్మదనం ఇల్లంతా నిండిపోతుంది. అవునమ్మమ్మా, ఊర్లో అందరూ గ్యాస్ పొయ్యిలు కొనుక్కున్నారు కాని నీ దగ్గరున్న ఈ పాత పొయ్యి రుచి ఎక్కడా రాదు. ఇంతకీ ఈ మట్టి పొయ్యి నీకెవరిచ్చారు? ఇది మా తాతల కాలం నాటిది మల్లికమ్మా. దీనిమీద వండితే వంట అమృతంలా మారుతుంది. నా చేతులకంత శక్తి లేదు కాని ఈ పొయ్యి మహిమ వల్లనే నేనందరికీ వడ్డించగలుగుతున్నాను. అమ్మమ్మా, నువ్వు ఎంత మంచిదానివి. నీ చేతులతో ఏది వండినా నాకు అది దేవుడి ప్రసాదంలా అనిపిస్తుంది. నీ దగ్గర ఉంటే నాకసలు భయమే వేయదు. నువ్వు వండటం చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఇదిగో తల్లి, వేడివేడి రాగి సంగటి. ఇదిగో చిక్కటి పప్పుచారు. తిని చెప్పు ఎలా ఉందో. మల్లిక ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే, అబ్బో, అమ్మమ్మా, ఇది అద్భుతం! ఇంత రుచిగా నేను ఎప్పుడూ తినలేదు. నీ చేతులు పుణ్యం చేసుకున్నాయి. ఆ రోజు సాయంత్రం ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమైంది. భీకరమైన గాలివాన మొదలైంది. గ్రామంలోని చెట్లు విరిగిపడుతున్నాయి. రంగమ్మ తన గుడిసె తలుపులు బిగించి దీపం వెలిగించింది. నాయనా పరమేశ్వరా, ఈ వానలో ఏ జీవి ఎక్కడ ఇబ్బంది పడుతుందో. గూడులేని పక్షులు, దిక్కులేని జీవుల పరిస్థితి ఏంటి? త్వరగా ఈ వర్షం ఆగిపోయేలా చెయ్యి పరమేశ్వరా. ఆ వెలుగులో తను వండుకున్న కొద్దిపాటి రాగి సంగటిని తిందామని కూర్చుంది. అప్పుడే ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు వినిపించింది. రంగమ్మ కంగారుగా వెళ్లి తలుపు తీసింది. బయట ఒక వృద్ధ బాటసారి తడిసి ముద్దయి వణుకుతూ నిలబడుకున్నాడు. తల్లి, బయట గాలివాన నన్ను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ప్రాణం పోయేలా ఉంది. ఈ ముసలివాడికి కొంచెం చోటు ఇస్తారా? అయ్యో నాయనా, ఎంత పనయింది? లోపలికి రా, త్వరగా రా. ఆ పొయ్యి దగ్గర కూర్చో. అక్కడ కొంచెం వెచ్చగా ఉంటుంది. ముందు తల తుడుచుకో నాయనా. ధన్యురాలివి తల్లి, పుణ్యం ఉంటుంది. కడుపులో ఆకలి దహించివేస్తోంది. తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా.
తన ముందున్న ఒక్క ముద్ద రాగి సంగటి వైపు చూసింది. అది తను తింటే తప్ప ఆ రాత్రికి తనకు వేరే ఆహారం లేదు. కాని ఆకలితో ఉన్న వ్యక్తిని చూసి ఆమె మనసు కరిగింది. నాయనా, నా దగ్గర ఉన్నది ఈ ఒక్క ముద్దే. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఇది తిని నీ కడుపు నింపుకో. నాకు ఎలాగోలా గడిచిపోతుంది. తల్లీ, నీ అంత గొప్ప మనసున్న మనిషిని నేను చూడలేదు. ఆమె పెట్టిన ఆహారాన్ని తృప్తిగా తిన్నాడు. కాసేపటికి వాన తగ్గింది. బాటసారి రంగమ్మను దీవించి వెళ్ళిపోయాడు. రంగమ్మ నిట్టూర్పు విడిచి పాత్రలను శుభ్రం చేయడం మొదలుపెట్టింది. చలిగా ఉండటంతో రంగమ్మ ఖాళీ స్టీడు గిన్నెలో కేవలం నీళ్లు మాత్రమే పోసి పొయ్యి మీద పెట్టింది. ఆమె పాత్రలు సర్దుతుండగా హఠాత్తుగా ఆ గిన్నెలో నుండి వింతైన శబ్దాలు, అద్భుతమైన సువాసన రావడం మొదలైంది. ఆశ్చర్యంతో గిన్నెవైపు చూసింది. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి? నేను పోసింది నీళ్లు కదా? గిన్నెలో నీళ్లు తెల్లగా పాలులా మారుతున్నాయి. అందులో బియ్యం, బెల్లం, యాలకుల సువాసన. అబ్బో, అమృతంలాంటి వేడివేడి పరమాన్నం తయారైపోయింది. ఎలా సాధ్యం? అసలు బియ్యం లేకుండా అన్నం ఎలా వస్తుంది? అప్పుడే గారిలో ఒక స్వరం వినిపిస్తుంది. రంగమ్మ, నీ దగ్గరున్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా స్వార్థం లేకుండా పరులకు పెట్టావు. నీ త్యాగానికి మెచ్చి ఆ దేవుడు నీ పొయ్యికి ఈ మహిమని ఇచ్చాడు. ఇకపై నువ్వు ఏది కావాలని కోరుకుని నీళ్లు పోసినా అది అక్షయ పాత్రలా ఆహారాన్ని ఇస్తుంది. రంగమ్మ కంట్లో నీళ్లు తిరిగాయి. తండ్రి, ఎంతటి కరుణ నీది! నా మట్టి పొయ్యిని మహాలక్ష్మిని చేశావు. ఇకపై నా చేతులతో ఎంతోమంది ఆకలి తీరుస్తాను. వారం రోజుల తర్వాత రంగమ్మ ఇంటి ముందు పెద్ద క్యూ ఉంది. ఊర్లో ఉన్న పేదవాళ్లందరికీ రంగమ్మ ఉచితంగా భోజనం పెడుతోంది. అమ్మా రంగమ్మ, నీ పొయ్యి పుణ్యమా అని మా పిల్లలు ఈరోజు కడుపు నిండా తింటున్నారు. నువ్వు దేవతవమ్మా. అవునమ్మా, ఆ సుబ్బారావు గారింట్లో కూలికి వెళ్తే గంజినీళ్లు కూడా సరిగ్గా పోయరు. కాని నీ దగ్గరకొస్తే రాజుల భోజనం దొరుకుతోంది. అప్పుడే సుబ్బారావు అటుగా వెళ్తూ ఈ దృశ్యాన్ని చూస్తాడు. తన అనుచరులను పిలుస్తాడు. ఒరేయ్ రాముడు, ఆ ముసలిదాని ఇంటి ముందు ఆ జాతరేంటి? అందరూ అంత హుషారుగా ఏవేవో తింటున్నారు. అయ్యా, అది మీకు తెలీదా? ఆ రంగమ్మ దగ్గర ఏదో మాయపొయ్యి ఉందట. అది ఏది కోరుకుంటే అది ఇస్తుందట. ఊరంతా దానికి భక్తులైపోయారు. ఏంటి, మాయపొయ్యా? ఆ పొయ్యి నా దగ్గరుంటే నేను ఈ ఊరికే కాదు, ఈ దేశంలోనే పెద్ద ధనవంతుణ్ణవుతాను. హోటళ్లు కట్టక్కర్లేదు, వంటవాళ్ళు అక్కర్లేదు. నా ఇంట్లో పెట్టుకుని ఊరి జనాన్ని నా కాళ్ల దగ్గరకు వచ్చేలా చేస్తాను. కాని బాబూ, అది దైవికమైనదని జనం అంటున్నారు. దాన్ని లాక్కోవడం ప్రమాదమేమో. ప్రమాదమా? నా దగ్గర ఉన్న అధికారం, డబ్బు ముందు ఏ పొయ్యి అయినా తలవంచాల్సిందే. పదండి, ఈరోజే ఆ పొయ్యి నా ఇంట్లో ఉండాలి. సాయంత్రం సుబ్బారావు తన రౌడీ ముఠాతో రంగమ్మ ఇంటికి చేరుకుంటాడు. రంగమ్మ అప్పుడే పొయ్యికి పూజ చేస్తోంది. ఏమే రంగమ్మ, చాలా పొగరు పెరిగింది నీకు. ఈ ఊరి భూమి నాది, ఈ ఊరి నీరు నాది. మరి ఈ ఊర్లో ఉన్న ఆ మాయ పొయ్యి నీకెలా సొంతమవుతుంది? బాబూ, ఏంటా మాటలు? ఇది నా ఇంట్లో నా తాతల కాలం నుండి ఉంది. ఇది పేదల ఆకలి తీర్చడానికి దైవమిచ్చిన ప్రసాదం. చాలు, ఆపు నీ సొల్లు కబుర్లో. ఈ పొయ్యి వల్ల ఊర్లో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందని మాకు ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని నేను ప్రభుత్వానికి లేదా నా ఆధీనంలోకి తీసుకుంటున్నాను. పూజారి గారు వచ్చి దీనికి శాంతి పూజ చేయాలి. అంతవరకు ఇది నా బంగ్లాలో ఉంటుంది. మీరు అబద్ధం చెప్తున్నారు. అమ్మమ్మ అందరికీ మంచి భోజనం పెడుతుంటే మీకు అసూయగా ఉంది. మీరు దొంగలు. ఏంటి, నన్నే దొంగ అంటావా? ఒరే రాముడు, ఈ పాత మట్టిపోయిని జాగ్రత్తగా తీయండి. ఒక్క ఇటుక కూడా ఊడకూడదు. తీసుకుని వెళ్ళి నా గదిలో పెట్టండి. రంగమ్మ ఏడుస్తూ సుబ్బారావు కాళ్లమీద పడి, వద్దు బాబు, ఆ పొయ్యిని తీసుకెళ్ళకండి. అది ఇక్కడ ఉంటేనే వెలుగుతుంది. మీరు దాన్ని స్వార్థానికి వాడితే అనర్థం జరుగుతుంది. ఆ బాటసారి నన్ను హెచ్చరించాడు బాబు. వద్దు.
ఆ బాటసారి ఎవడో నాకు అనవసరం. నాకు కావలసింది ఈ పొయ్యి ఇచ్చే బంగారం లాంటి రుచులు. పదండిరా. ఆ రోజు రాత్రి సుబ్బారావు బంగ్లా వెలుగులతో జిగేరుమంటోంది. ఊర్లోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ విందుకు వచ్చారు. మిత్రులారా, ఈరోజు మీకు ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వింతను చూపిస్తాను. ఇక్కడ ఉన్న ఈ మట్టి పొయ్యి కనిపిస్తోంది కదా, దీనిమీద నేను ఒక వెండి పాత్రను పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, నేను కోరుకున్న విలాసవంతమైన విందు ఎలా వస్తుందో. సుబ్బారావు గారు, ఇదంతా వినడానికి వింతగా ఉంది. నిజంగానే జరుగుతుందా? చూడండి మరి, ఓ మాయ పొయ్యి, నీకు ఇప్పుడు ఈ మహారాజు సేవ చేస్తున్నాడు. నాకు అత్యంత ఖరీదైన విదేశీ వంటకాలు, బంగారు రంగులో మెరిసే పానీయాలు, 100 రకాల స్వీట్లు కావాలి. ఇప్పుడే తయారు చెయ్యి. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. పొయ్యి నుండి మెల్లగా పొగ రావడం మొదలైంది. కాని ఆ పొగ తెల్లగా లేదు, కారు నలుపు రంగులో ఉంది. బాబుగారు, పొగ కళ్ళు మిరిమిట్లు గొలుపుతోంది. ఏమీ కనిపించడం లేదు. హఠాత్తుగా పొయ్యి నుండి బుస్సుమని శబ్దం వస్తూ వంటలకు బదులుగా వందలాది విషపూరితమైన పాములు, తేళ్లు, కందిరీగలు బయటికి రావడం మొదలైంది. బాబోయ్, పాములు! రక్షించండి, చచ్చిపోతున్నాం! ఏంటిది? నేనడిగిందేంటి? నువ్విస్తోందేంటి? ఆపు, ఆపు దీన్ని! కాని పొయ్యి నుండి మంటలెగసిపడ్డాయి. ఆ మంటలు సుబ్బారావు బట్టలకు అంటుకున్నాయి. గది అంతా నల్లటి విషవాయువుతో నిండిపోయింది. సుబ్బారావు ఎంత ప్రయత్నించినా ఆ పొయ్యిని ఆపలేకపోయాడు. అది ఒక అగ్నిపర్వతంలా మారిపోయింది. అర్ధరాత్రి రంగమ్మ తన ఇంట్లో దిగాలుగా కూర్చుని ఉండగా బయట పెద్ద శబ్దం వినిపిస్తుంది. సుబ్బారావు తన ఒళ్లంతా గాయాలతో, కాలిపోయిన బట్టలతో ఆ పొయ్యిని నెత్తిన పెట్టుకుని పరుగున వచ్చాడు. రంగమ్మ కాళ్లమీద పడి తల్లి రంగమ్మ, నన్ను కాపాడు. నేను పాపిని. నీ పొయ్యి నా పాలిట ఎముడయింది. నా ఇంటిని తగలబెట్టింది. నన్ను చావు అంచులకు తీసుకెళ్ళింది. ఇదిగో నీ పొయ్యి. నా వల్ల కావడం లేదు. దీన్ని ఆపు తల్లి. బాబూ, నేను ముందే చెప్పాను కదా, ఇది ఆకలి తీర్చే తల్లి. కాని దురాశకు ఇది మృత్యువు. నువ్వు చేసిన తప్పుకు ఆ దైవమే శిక్ష వేశాడు. రంగమ్మ మెల్లగా వెళ్ళి ఆ పొయ్యిని తాకింది. ఆశ్చర్యం! రంగమ్మ చేయి తగలగానే ఆ భీకరమైన మంటలు శాంతించాయి. పొగ మాయమైంది. ఆ పొయ్యి మళ్లీ మామూలు మట్టిపొయ్యిలా మారిపోయింది. సుబ్బారావు తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్నాడు. రంగమ్మత్త, నా కళ్ళు తెరుచుకున్నాయి. ధనం ఉంటే సర్వస్వం నా సొంతం అనుకున్నాను. కాని తృప్తిలేని జీవితం వ్యర్థం అని అర్థమైంది. నీ మంచితనం ముందు నా అధికారం ఓడిపోయింది. ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా నీ ఇల్లు నేను కొత్తగా కట్టిస్తాను. ఈ ఊర్లో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా నా ఆస్తిని ధర్మకార్యాలకు ఉపయోగిస్తాను. నన్ను క్షమించు తల్లి. కొన్ని నెలల తర్వాత రంగమ్మ ఇల్లు ఇప్పుడొక పెద్ద అన్నదాన సత్రంలా మారింది. సుబ్బారావు స్వయంగా వడ్డం చేస్తున్నాడు. రంగమ్మ పొయ్యి మీద వంట చేస్తోంది. హమ్మమ్మా, ఈరోజు పరమాన్నం చాలా బావుంది. ఆ సుబ్బారావు గారు కూడా ఇప్పుడు మంచివారిలా మారిపోయారు. చూశావా మళ్ళీ? మనిషి మారితే మట్టి పొయ్యి కూడా అమృతాన్ని ఇస్తుంది. లోకంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే ఈ మాయ పొయ్యి నేర్పిన పాఠం. చూశారా మిత్రులారా? సంపద అనేది ఒకరిని అణగదొక్కడానికి కాదు, 10 మందిని ఆదుకోవడానికి ఉండాలి. స్వార్థం అనేది మనిషిని అంతం చేసే అగ్ని వంటిది. అదే పరోపకారం అనేది జీవితాన్ని వెలిగించే జ్యోతి వంటిది. రంగమ్మ మంచితనం ఆ మట్టి పొయ్యిని మాయ పొయ్యిగా మార్చితే, సుబ్బారావు దురాశ అదే పొయ్యిని మృత్యుగిన్నెగా మార్చింది. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం.